రామారావు గారు ఏమంటారు? టీడీపీ ఎమ్మెల్యేల తీరుతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తింటోంది అని మాట్లాడుతున్నారు. 48 మంది పైన కూడా చాలా సీరియస్గా అయ్యారు. అలాగని అందరినీ తిట్టారంటే అది కాదు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని అక్కడ అభినందించారు, పనితీరు బాగాలేదని ఇటు లోకేష్ కూడా మీటింగ్లో వాళ్ళని విమర్శించారు. సో ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ఒక అంశం మేడం, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందనేది మేము మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు ఆస్కారంగా పరిపాలన జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటి నుంచి మేము మాట్లాడుతుంటే అది మా మీదనే ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి 40 మంది ఎమ్మెల్యేలు అన్నారు, కానీ దాదాపుగా 150 మంది ఎమ్మెల్యేల వరకు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు అవినీతిలో పీకల లోతున కూరుకుపోయారు అనేది ప్రాథమికంగా చాలా సర్వే సంస్థలు కూడా బయట పెట్టినటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతిలో కూరుకుపోయారంటారా? ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి ఒక 48 మంది ఎమ్మెల్యేల తీరు బాగాలేదని వచ్చింది. మీరు 150 మంది అంటున్నారు. మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు అందరి మీద కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయా? పోనీ మీరు చెప్తారా మిగతా ఎమ్మెల్యేలు ఎవరు ఏంటనేది? మేడం, ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేటప్పటికీ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండేటప్పటికి అడ్మినిస్ట్రేషన్ లో ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అయితే చెప్పగలరు, కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను, జనసేన పార్టీ ఎమ్మెల్యేలను అనే ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఉంది కదా మేడం, పార్టీ వేరు కావటం వల్ల ఇక్కడ ఈ యొక్క తారతమ్యం ఉంది. అట్లాగే మనం చూస్తే గ్రామాల్లో కానీ అన్ని కూడా పీడిఎస్ రైస్ నుంచి, ఇసుక నుంచి ప్రతి ఒక్కటి కూడా అక్రమాలకు ఆస్కారంగా ఉంది. వీళ్ళు ఓపెన్ కౌంటర్ చెప్పారు మేడం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా ఓపెన్ గా అవినీతి గురించి అది బహిరంగంగానే మాట్లాడినటువంటి అంశం మనం చూసాం. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఓపెన్ కౌంటర్స్ పెట్టుకొని అధికారుల దగ్గర, పోలీసు అధికారుల దగ్గర, రెవెన్యూ అధికారుల దగ్గర కొంత మొత్తం వసూలు చేసుకుని వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చే దగ్గర నుంచి పీడిఎస్ బియ్యం కానీ, మైనింగ్ కానీ అన్ని అక్రమాలే. ఇప్పుడు ఏఎంఆర్ అనే ఒక సంస్థ పెట్టి డైరెక్ట్ గా ప్రైవేట్ సంస్థకి ఇచ్చి వసూళ్లకు పాల్పడుతున్నారు కదా మేడం. కాంట్రాక్ట్ పనుల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతిమయమైనటువంటి అంశం సాధారణ ప్రజానీకం ప్రతిరోజు చర్చించుకుంటున్నటువంటి అంశం. ఇది ఎక్కడ దాచిపెట్టేటువంటి పరిస్థితి కదా, ఓపెన్ గా ఉంది. ఓపెన్ కౌంటర్సే ఈ ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తేనే ఈ పని చేస్తారని ప్రజలంతా చర్చించుకుంటున్నటువంటి అంశమే కదా మేడం. ప్రజలు చర్చించుకుంటున్నారా? మీరు చూసారా రామారావు గారు? ప్రజలు చర్చించుకుంటున్నారా? మీరు చూసారా? ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం సాక్ష్యాలు వెతకలేము. సరే, మీరే స్వయంగా చూసారు, మీ పార్టీ కార్యకర్తలే మేమే చూసామనంటే మీ దగ్గర నుంచి సాక్ష్యాలు తీసుకొనైనా మనం చూపించవచ్చు. అవినీతి జరిగిందనే విషయాన్ని మీరు పర్టికులర్ గా ఏ విధంగా చెప్తున్నారు? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మేడం. ఇక్కడ ఉచిత ఇసుక అంశం వచ్చేటప్పటికి ఏదైతే రీచ్ల్లో ఉన్నాయో అక్కడ ఉచిత ఇసుక అనేది లేదు. జేసీబీలు పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ రీచ్లను ఆక్రమించి ఆ ట్రాక్టర్కు 500 నుంచి 1000 రూపాయల దాకా వసూలు చేసుకుని లోడింగ్ చేస్తున్నటువంటి ప్రక్రియ ఉంది. ఎందుకంటే మనుషులు లోడింగ్ చేసుకుని ఫ్రీగా ట్రాక్టర్లకు, టైర్ బండ్లు, ఎద్దుల బండ్లకు ఎత్తుకొని పోయేటటువంటి విధానం ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని ఈ విధంగా మార్చుకున్నారు. ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నలో జరుగుతుంది. అది మనకి అదొక అంశం. అట్లాగే పీడిఎస్ రేస్, పేదల బియ్యము ఈరోజు చూస్తున్నాం. రేషన్ షాప్ డీలర్ల దగ్గర ఒక రేటు పెట్టేసి వీళ్ళు మొత్తం కూడా మరొక రేటుకి వీళ్ళు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇది యథేచ్ఛగా సాగుతుంది కదా మేడం. దీని దగ్గర మనం చూసాం. అట్లాగే ఫ్లై యాష్ కి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి, అట్లాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వాళ్ళ యొక్క వర్గాలు కూడా కొట్లాడికి దిగినటువంటి మాట మనం చూసాం. అట్లాగే విజయవాడలో చూస్తాం మనం. విజయవాడలో కూడా ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే ఇక్కడ తిరువూరు ఎమ్మెల్యే, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా అవినీతికి సంబంధించినటువంటి అంశాలే మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే సీట్లు ఇప్పించే దగ్గర కూడా గొడవ, ఏదైతే డబ్బులు తీసుకున్నారని కొలిగిపూడి మాట్లాడటం. అట్లాగే ఈ మధ్యనే రైల్వే కోర్టుకు సంబంధించి ఒక మహిళ కూడా నేను అక్కడ స్థానిక నేతకు 7 కోట్ల రూపాయల సీట్ కోసం ఇచ్చే మోసపోయానని, ఈ విధంగా మొత్తం కూడా జరుగుతుంటే ఏమాత్రం చర్యలు ఈ యొక్క ప్రభుత్వంలో మృగ్యంగా కనిపిస్తున్నాయి. అట్లాగే ఏసీబీ దాడులు కూడా ఎవరి మీద మేడం, ఎవరు ముక్కు మొహం తెలియనటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ పై అధికారులు వసూలు చేయమని చేస్తే వాళ్ళని పట్టుకుంటున్నారు, కానీ సోత్తరదారులను పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. రెవెన్యూ విషయానికి వస్తే రెవెన్యూలో ఒక్క పట్టాదారు పాస్బుక్ అయినా ₹1 కూడా తీసుకోకుండా, లంచం తీసుకోకుండా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా వ్యవస్థలో? కానీ ఏ ఒక్క రెవెన్యూ అధికారి మీద అయినా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఎక్కడైనా చేపట్టిందా? ఎందుకంటే రెవెన్యూ అధికారులు అంటే భయం ఈ ప్రభుత్వానికి, వణుకు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు రెవెన్యూ యంత్రాంగం అంటే వణుకు. ఎందుకంటే వీళ్ళ అవినీతి చట్టం అంతా కూడా వాళ్ళ కనుసన్నలు వాళ్ళకు తెలిసినటువంటి అంశమే. వాళ్ళు మరలా ఎదురు మాట్లాడతారు, ప్రశ్నిస్తారు అన్నట్టు. ఇటువంటి సందర్భాలన్నీ కూడా మనం ఉదాహరణ చెప్పుకుంటా పోతే కోకొల్లగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో.